ఈ 7 మాటల్లో నాకు బాగా నచ్చిన మాట, అంటే మిగతా మాటలు నచ్చలేదు అనుకోబాకండి, మొదట్లో చెప్పాను. నాకు 7 మాటల్లో బాగా నచ్చిన మాట 4వ మాట. ఎందుకు నా అంటారు? చదువు అవుతారండి. 1, 2, 3, 4, 5, 6, 7 లెక్క పెట్టండి, రాసుకోండి. ఉదాహరణ అనుకోండి, పొరలో ఇమాజిన్ చేసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7. అవునా? ఈ 7 సెంటర్ ఏది? లేపుతారు. ఇటు 3 పోతే ఇటు 3 కొట్టేస్తే మొదలు మిగిలింది 4వ మాట. అర్థమవుతుందా? సెంటర్ మాట అంటే సర్వసాధారణంగా పిల్లలు ఇందాక మాట ప్యాడ్ ఉంటుంది సిరా, అట్ట సెంటర్లో పట్టుకుని దిగుతారు. సెంటర్లో ఒక ఏళ్ళు చాలు. మనం చివరి పట్టుకోవాలనుకో 3-4 ఏళ్ళని ఉండాలి ఇలా ప్యాడ్ పట్టుకోవడానికి. అవునా? సెంటర్లో తిప్పాలంటే ఇలా పట్టుకుంటే చాలు. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు పుల్పిట్ ఉందా, ఇక్కడ పట్టుకుని నేను ఈజీగా ఎత్తచ్చు. ఎత్తచ్చా? ఇక్కడ పడితే ఎత్తుదారమ్మా, ఎత్తుదామా? ఎత్తలేం. సెంటర్ అయితే ఈ 7 మాటల లింక్ ఈ 4వ మాట ఉంటుంది. ఈ 4వ మాట చాలా ప్రాముఖ్యమైనది. అదేనా? ఈ 4వ మాటను చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. ఏంటి ఆ 4వ మాట అంటే, ఇంకో విచిత్రమైన సంఘటన చెప్పిన. విచిత్రమైన సంఘటన మొత్తం ఎన్ని మాటలు? 7 మాటలు. ఈ 7 మాటలను మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో ఈ 4వ మాటను కేవలం 2 రాశారు. మత్తయి, మార్కు. ఈ 2 4వ మాట మీదే దృష్టి పెట్టారు, మిగతా ఏ మాటలు రాయలే. అర్థమైందా? ఎన్ని మాటలు మొత్తము? 7 మాటలు. ఈ 7 మాటల్లో మత్తయి, మార్కు వీళ్ళిద్దరూ 4వ మాట మీదనే ఫోకస్ చేశారు. మిగిలిన 1, 2, 3, 5, 6, 7 మత్తయి, మార్కు రాయలా. రాసింది ఎవరు తెలుసా? లూకా, యోహాను. వీళ్ళిద్దరూ మిగిలిన 3 మాటలు రాశారు. లూకా 3 మాటలు, యోహాను 3 మాటలు రాశారు. మత్తయి, మార్కు వీళ్ళిద్దరూ దేని మీద దృష్టి పెట్టారు? 4వ మాట మీదే దృష్టి పెట్టారు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, 2 సువార్తికులు కేవలం ఒకే మాట మీద దృష్టి పెట్టారంటే. ఇప్పుడు ఆ 4వ మాట మార్కు సువార్తలో ఉంటుంది. చూద్దాం. మార్కు సువార్త ఏంటా 4వ మాట? మార్కు సువార్త 15వ అధ్యాయం 33వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని, ఎక్కడంటది? మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఎన్ని గంటల వరకు? మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు ఒకరి స్థలం కదండి. మధ్యాహ్నం 8 నుంచి అంట. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు, మధ్యాహ్నం అంటే మన భాషలో మాట్లాడు 12 అనుకోండి. 12 నుంచి 3 గంటల వరకు ఎలా ఉందంట? చీకటి కమ్ముకుంటుందంట. ఇప్పుడు యేసు ఎన్ని గంటలు మాట్లాడో చూడండి. 34వ వచనం. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అనే బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితవని అర్థము. రైట్, తలపై కదా ఇందాక చెప్పా. ఈ మాట నాకు చాలా ఇష్టమైంది అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. 7 మాటల్లో, అంటే మిగతా కాదనుకోపకండి, మళ్ళీ చెప్తున్న మాటికి ఇది సెంటర్ వర్డ్స్. ఒక దైవజనుడు నేను అన్నాడు, ఈ ప్రపంచంలో అత్యంత భయంకరమైన పాపిష్టి పని ఏంటి? మళ్ళా చెప్తున్నా, ఈ ప్రపంచంలో అత్యంత భయంకరమైన పాపిష్టి పని, పాపిష్టి స్థలం ఏంటి? ఆ పాపిష్టి స్థలాన్ని పోకూడదురా. పాపిష్టి దానా, పాపిష్టోడా అంటారా? అన్నది ఎప్పుడు? ఈ ప్రపంచంలో పాపిష్టి స్థలం, పాపిష్టోడు, పాపిష్టి స్థలం ఏంటి? పోనీ పాపిష్టి స్థలం ఏంటి? పోనీ పాపిష్టి పని ఏంటి? వ్యభిచారము, త్రాగుడు, మోసం, నరహత్య. ఈ ప్రపంచంలో పాపిష్టి స్థలం కలువరిగిరి. ఈ ప్రపంచంలో పాపిష్టి వ్యక్తి యేసుక్రీస్తు. ఏంది నా అంత మాట అన్నారా? ఇది లేమయా? వాళ్ళతో గుర్తుపెట్టుకోండి. ఏంది నా మాట అన్నావు అంటే గుర్తుపెట్టుకోండి. నా దేవా దాన్ని ఎందుకు చెయ్యి విడిచన్నాడే? తండ్రి చెయ్యి వదిలిపెట్టడం కారణం ఏంటంటే, ప్రపంచంలో మానవ జాతి పాపమంతా ఒక్కసారిగా ఆయన మీద పడిపోయింది. ప్రపంచంలో ఎక్కడ లేని పాపం అంతా ఒక్కసారిగా ప్రభువైన యేసుక్రీస్తు మీద పడింది. ఒక్కసారిగా ఆ స్థలంలో ఆరోపబడింది. కాబట్టే ఒక దైవజనుడు అన్నాడు, అద్భుతమైన స్టేట్మెంట్. ఈ ప్రపంచంలో పాపిష్టి వ్యక్తి, పాపిష్టి స్థలం ఏదంటే కలువరిగిరి. ఆ శిలువలో వేలాడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు. నీ పాపం, నా పాపం, నీ పాపం, నీ పాపం, నీ పాపం. ఇక్కడ కూర్చొని అందరూ మనం అంటాం కానీ, ఎవరన్నా పాపిస్తోడు, ఏది నా పాపిష్టి స్థలం అంటే, గుండెల మీద చేసుకొని బైబిల్ మొదలు పెట్టుకుంటే మనకు మించోడు పాపిస్తోడు ఉన్నాడు. మనకంటే నేనైతే అనుకుంటా, నాకు మించిన పాపిస్తోడు ఉన్నాడు. నాకు మించిన పాపిష్టి స్థలం ఏదరా అంటే నా హృదయం. నా హృదయంలో గంట కొన్ని ఆలోచనలు వస్తాయి. మన కర్నూలు నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. కర్నూలు నుంచి, సార్ ప్రైజ్ రాడు సార్ అన్నాడు. ప్రైజ్ రాడు బాబు అని.
సార్ సంజు సార్ ఉన్నారు, సంజు సార్ మాట్లాడి చెప్తున్నాను. సార్ అన్నా నేను మీ వాక్యాలు వింటా అంటున్నా, ఇన్స్టాగ్రామ్లో మిమ్మల్ని చూడాలన్నా, ఒక చిన్న మాట్లాడుతున్నా చెప్పండి అన్నాను. సరే 2 నిమిషాలు అన్న మీతో మాట్లాడాలి. సరే మాట్లాడదు కదా, 2 నిమిషాలు కాస్త 20 నిమిషాలు సాగిపోయినాడు. అన్న ఇంకొక మాట అన్న ఏంట్రా బాబు ఏంది నీ బాధ అంటే, అన్న నేను బూత్ బొమ్మలకి ఎడిక్ట్ అయిపోయానన్నా, సినిమాలకి ఎడిక్ట్ అయిపోయానన్నా, నా వల్ల కావట్లేదన్నా అని కాసేపు అడుగుతాడు. నా పలానా అమ్మాయిని ప్రేమిస్తున్నాను కాసేపు అంటాడు, సెల్ ఫోన్ చాటింగ్ అయిపోయినా కాసేపు అంటాడు. మళ్ళీ ఫైనల్ ఏమంటాడు, అన్న తలంపులు నేను బాగా ఉండాలనుకుంటానా, ఇప్పుడు ఫాస్టింగ్ డేస్ కన్నా లెంట్ డేస్ కదన్నా, ఈ లెంట్ డేస్ లో గట్టిగా ఉండన్నా, ఓ 6 రోజుల తర్వాత పడిపోతే నా వల్ల కావట్లేదన్నా, నా హృదయంలో ఆలోచన తలంపులు మారిపోతున్నాయన్నా, నా హృదయాన్ని కాపాడుకోలేకపోతున్నానన్నా, వేల ఆలోచన. అలా వ్యక్తిగతంగా మారుమూడిసి పొందిన వ్యక్తి కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో పాపిష్టి స్థలం ఎదురా అంటే మన హృదయం, మనమే. అలాంటి మానవ జాతి అందరిని పోల్చుకోవడం, ప్రతి ఒక్కరి పాపక్రియలు పాప హృదయాన్ని అంతా ఆయన మీద చేసుకున్నాడు. నేను ఏం చెప్పి ప్రయత్నం చేస్తున్నానంటే, ప్రభువైన యేసుక్రీస్తు భూమికి వచ్చినప్పుడు శిలువలో వేలాడుతున్నప్పుడు పలికిన 4వ మాట, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచి. దీని అర్థం ఏదాని కోసం మీకు కొన్ని మాటలు చెప్తానే, కథలా చెప్తాను, ఊహల్లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, 9 గంటలకు సిలువ వేశారు. 9 నుంచి 12 గంటలకు ఏముంది, వెలుగు బాగా ఉంది. 12 నుంచి 3 గంటల వరకు ఎలా ఉంది, చీకటి ఉంది. ఊహించుకోండి, ఇమాజిన్ చేసి. 9 గంటలకు సిలువ వేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు 9 నుంచి 12 గంటల వరకు 3 మాటలు మాట్లాడారు. ఎన్ని మాటలు? 3 మాటలు. ఇంకా మిగిలింది ఎన్ని మాటలు? 4 మాటలు. ఈ 4 + 3 కలిపితే ఎంత? 7 మాటలు. 9 నుంచి 12 గంటల వరకు 3 మాటలు మాట్లాడారు. మిగిలిన 4 మాటలు 3 గంటలకు మాట్లాడారు. అంటే 9 నుంచి 12 గంటల వరకు 3 మాటలు మాట్లాడితే 1 గంటకు 2కు 3కు ఏమన్నా మాట్లాడారా? ఏం మాట్లాడాల, సైలెంట్గా ఉండాలి. సిలువ మీద అలా వేలాడుతూ రక్తం దారం కారిపోతుంది, ఒంట్లో నీరంతా కారిపోతుంది. మీరు ఎప్పుడన్నా యాక్సిడెంట్ జరిగిన మనుషులు చూడండి, రోడ్డు మీద బ్లడ్ కారిపోతుంటది. అలా బ్లడ్ కారిపోతున్నప్పుడు కాసేపు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతారు, స్లో తప్పిపోతారు. అవునా? వాళ్ళ మీద నీళ్లు చల్లి మొఖాన్ని నీళ్లు చల్లి అట్లా అయితే తడిపి అప్పుడు లేపుతారు మనిషి. అవునా? ఇలా బ్లడ్ అంతా వెళ్ళిపోతుంది అనుకో, మనిషి ప్రాణాపరిస్థితి వెళ్ళిపోతారు, బ్లడ్ వెళ్ళిపోయింది అనుకో. అందుకని త్వరగా అంటారు డాక్టర్లు, బ్లడ్ ఉండేదాన్ని, బ్లడ్ లేదు బ్లడ్ ఎక్కించాడు. ఈవెన్ స్త్రీలకు కానీ ఎప్పుడైనా సరే ఆపరేషన్ చేసేటప్పుడు అలా కోస్తున్నప్పుడు బ్లడ్ ఎక్కువ బ్లీడ్ అవుతుంది. అలా బ్లీడ్ అవుతున్నప్పుడు అలా బ్లడ్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ బ్లడ్ అవుతూ ఉంటుంది. అవునా? ఆ బ్లడ్ అనేది తగిన విధంగా లేకపోతే మనిషి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి చనిపోతాడు. ఊహించుకోండి, యేసుక్రీస్తు సిలువలో ఉన్నారు, చేతులకు మేకులు, కాళ్ళకు మేకులు పట్టబడ్డాయి. 9 గంటలకు వేలాడుతున్నారు. 9, 10, 11, 12, 1 గంట. ఈ 12 గంటల వరకు 3 మాటలు మాట్లాడారు. ఏమని? 3 మాటలు. మొదటి 3 మాటలు మాట్లాడారు. ఆ తర్వాత 1 గంట, 2, 3 మొత్తం చీకటి, నోటించి మాట రాలా, నీరసం. కానీ కొంచెం శక్తి తెచ్చుకొని పెద్ద కేకలు వేస్తూ మిగిలిన 4 మాటలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మాట్లాడారు. టప మాట్లాడారు. ఎన్ని నిమిషాలు? 4 నిమిషాలు. ఈ 4 నిమిషాలు మాట్లాడడానికి నేను ఎందుకు ఈ టైం చెప్పాను తెలుసా? మన గుర్తుపెట్టుకోండి, బైబిల్ మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకు నాకు ఈ మాట చాలా ఇష్టము మన గుర్తుపెట్టుకో. ఈ టైం ఫ్రేమ్ గుర్తుంటే ఈ మాట ఎందుకు ఇష్టమో మీకు అర్థమవుతుంది. మళ్ళీ 9 నుంచి 12 వరకు ఎన్ని మాటలు మాట్లాడారు? 3 మాటలు. 12 నుంచి 3 గంటల వరకు ఎన్ని మాటలు మాట్లాడారు? ఏం మాట్లాడలే. 3 అయితానే యేసు మాట్లాడడం మొదలు పెట్టాడు. ఎన్ని మాటలు మాట్లాడాడు? 4 మాటలు. ఎప్పుడు మాట్లాడాడు? 3. చనిపోయినప్పుడు 3 గంటలకే. మీకు అర్థం కదా ఉందా? ఈ 4 మాటలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మాట్లాడేశాడు. ఈ 4 మాటలు వెంటనే మాట్లాడేసి ప్రారంభించాడు. ఈ టైం ఫ్రేమ్ ఎందుకు చెప్పాను తెలుసా? ఈ గడియ గురించే గెత్సెమనే తోటలో భయంకరంగా ఏడ్చి ప్రార్థన చేశాడు యేసుక్రీస్తు. ఏమన్నా తెలుసా? దేని గురించి? ఈ గడియ గురించి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26-36. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి. ఎక్కడికి వెళ్ళారంట? గెత్సెమనే తోటకి వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? యేసుక్రీస్తు, శిష్యులు. ఎంతమంది శిష్యులు? 11 మంది ప్లస్ యేసుక్రీస్తు. ఎంతమంది మొత్తం? 12 మంది. ఇప్పుడు ఎక్కడున్నారు? గెత్సెమనే తోటలో. ఎందుకు వెళ్ళారు గెత్సెమనే తోటకి? ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేస్తున్నారు చూడండి కింద. చూడండి ఏమని ప్రార్థన. 39. కొంత దూరం వెళ్ళి సాగిలపడి. ఎవరు సాగిలపడుతున్నారు? యేసుక్రీస్తు సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. ఆడేముందండి? ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి నిద్రించుట చూసి, ఒక గడి అయిన నాతో మేల్కొని ఉండలేరా?
మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడు ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని తాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవటం సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించాడు. ఒక్కనే స్థలమే కదండి, ప్రశ్న వేస్తా, ఏమి తొలగిపోవాలో ప్రార్థించాడు? మత్తయి సువార్తలో ఏముంది? గిన్నె. ఇప్పుడు మార్క్స్ వార్త రండి. మార్క్స్ వార్త 14:32. వారు గెత్సేమనే పడిన తోటకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చోండి తన శిష్యులతో చెప్పి. 34. అప్పుడు ఆయన అంటే ఎవరిడా? యేసుక్రీస్తు. నా ప్రాణము మరణమగునంత దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ ఉండి మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం సాగిపోయి నేల మీద పడి, సాధ్యమైతే డాష్ ఆ గడియా ఉందా? కనిపిస్తుందా? ఉందా? మత్తయి సువార్తలో ఉందా గడియ గురించి? మత్తయి సువార్తలో ఏముంది? గిన్నె. ఇక్కడేముంది? బతికేసి. మీకేనా అర్థవుతుందా? మత్తయి సువార్తలో గడియ గురించి లేదు, గిన్నె గురించి ఉంది. మార్క్స్ సువార్తలో ఏముంది తెలుసా? గడియా. ఏంటా గడియా? చూద్దాం. 35. కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యమే, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుమో, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని అనెను. 40. మత్తయి గిన్నె గురించి రాశాడు, గడి గురించి రాశాడా? గడియా రాయలా. మార్కు రాశాడా? ఏం రాశాడు? గడియ. ఆ గడియనుందా? ఈ గడియనుందా? ఆ గడి అంటే ఏ గడియ? రాబోతున్న ఒక సమయం. గడియా ఉందా? గడియాలో ఉందా? గడి అంటే ఒక గంట, ఆ క్షణం, ఆ గడియ. అర్థందా? నేను ఎందుకు ఇంత సాగబెట్టుకున్నానంటే, యేసుక్రీస్తు శిలువలో చనిపోతున్నప్పుడు 9 నుంచి 3 గంటల వరకు తండ్రి అస్తాన్ని పట్టుకొని ఉన్నాడు. 12 నుంచి 3 గంటల వరకు తండ్రి అస్తాన్ని పట్టుకొని ఉన్నాడు. 3 దాటానే తండ్రి చెయ్యి వదిలిపెట్టాడు. ఆ చెయ్యి వదిలిపెట్టిన గడియ తట్టుకోలేకపోయాడు. తన జీవితంలో భరించలేని బాధ పెట్టినటువంటి వేదన గుండా, బాధ గుండా, కన్నీటి గుండా వెళ్ళిన క్షణం ఏదంటే ఆ గడియ. ఆ గడియలో తండ్రి కుమారుడి యొక్క చెయ్యి వదిలిపెడతానే తట్టుకోలేకపోయాడు. నిజమైన ఆత్మీయుడు, నిజమైన విశ్వాసి, నిజమైన సేవకుడు, నిజమైన క్రైస్తవుడు దేవుని సన్నిధి లేకపోతే తట్టుకోలేడు. ఆ గడియను, ఆ క్షణాన్ని భరించలేడు. నీకేమైనా అర్థవుతుందా? ఆ గడియ మాత్రం కోల్పోవడానికి ఇష్టం లేదు. నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిపెట్టి, ఆయన చెయ్యి వదిలిపెట్టాడు కాబట్టే ఈరోజు మనము రక్షణ పొందాం. మర్చిపో మాట చెప్తాను. తండ్రి బెల్లారి పనికి వెళ్ళి, కూలి పెళ్లికి వెళ్ళి కష్టపడకపోతే బిడ్డల కడుపు నిండదు. తండ్రి రాత్రి మగళ్ళు మేలుకొని కష్టపడకపోతే బిడ్డలకు ఒంటి నిండా బట్టలు ఉండవు, కడుపు నిండా భోజనం ఉండదు. కడుపు నిండా భోజనం, ఒంటి నిండా బట్ట ఉండాలంటే, కట్టుకోబోయే ఇల్లు కానీ సంసారం సుఖవంతమైన జీవితం గడపాలంటే తండ్రి కష్టపడాలా, తల్లి కష్టపడాలా. అవునా? ఆ కష్టం బిడ్డలకు క్షేమాన్నిచ్చింది. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తండ్రిగా ఆయన కష్టపడ్డాడు. తన ప్రాణాన్ని, తన జీవితాన్ని, తన రక్తాన్ని దారపోసాడు కాబట్టి ఈ రోజు మనకు ఆ రక్షణ వచ్చింది. ఆయన చెయ్యి విడిచిపెట్టాడు కాబట్టి ఈ రోజు మనం రక్షణ పొందాం. సో మై ఫ్రెండ్స్, క్రైస్తవులుగా మన జీవితాల్లో కూడా పాతకాలంలో ఒకప్పుడు సేవకులు ఆధునికం చేస్తాను, విలియం కేరీ, విలియం బూత్, డిఎల్ మోడీ, గొప్ప గొప్ప దైవజనులు వాళ్ళ దేశాలు, వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి అనేక దేశాలకు, అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్తను, దేవుని ప్రేమను ప్రకటించారు కాబట్టి ఈ రోజు మనం దేవుని వాక్యాన్ని చదవగలుగుతున్నాం. మీకు తెలుసా విషయం? ఇర్మియా ఈ గ్రంథాన్ని రాస్తున్నప్పుడు, ఇర్మియా రాసిన గ్రంథాన్ని చింపేస్తాడు రాజు, కాల్ చేస్తాడు రాజు, మళ్ళా రాస్తాడు. ఈ బైబిల్ వాక్యాన్ని తర్జుమా చేయొద్దని, ఈ బైబిల్ వాక్యాన్ని చదవకూడదని, ఈ బైబిల్ వాక్యాన్ని అనేకులకు చేరకూడదని ఎంతో మందిని నిప్పులు పెట్టి కాల్చారు. తెలుసా మీకు విషయం? హెచ్చరికతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ గడియను నిశ్చితమైతే దూరం చేయి ప్రభువా, ఎందుకు నువ్వు నేను వేరే ఉండట నేను చూడలేనయ్యా. నా వ్యక్తిగత జీవితంలో ఇలా ప్రార్థిస్తున్నాను. హిజ్కియా గురించి మనం ధ్యానం చేసినప్పుడు దేవుడు అంట హిజ్కియాను దేవుడు పరీక్షించాలని చెయ్యి వదిలిపెడతాడంట. బైబిల్లో మాట ఉంటుంది. హిజ్కియాను పరీక్షించాలని దేవుడు ఏం చేశాడంట? చెయ్యి వదిలిపెట్టాడు. ఆ మాట చదువుతున్నప్పుడు నాకు ఒళ్ళు భయం పడుతుంది. ఎందుకు భయం పడుతుందేమో, ఎందుకంటే దేవుడు పరీక్షించాలని చెయ్యి వదిలిపెడితే చాలు పడిపోతాం మనం. దేవుడు పరీక్షించాలని చెయ్యి వదిలిపెడితే చాలా పడిపోతాం. నేనైతే అందుకనే ప్రభువా, పరీక్షించే సమయమైనా సరే నన్ను వదిలిపెట్టద్దు నాయన,
ఒక దైవజనుడు ఒక స్టేట్మెంట్ చేశాడు. సూర్యుడు ఉన్నాడా లేదా? ఉన్నాడా? వర్షాకాలంలో మేఘాలు అల్లుకున్నప్పుడు, మబ్బులు కారు మోగినప్పుడు సూర్యుడు కనపడతాడా? కనపడనంత మాత్రాన సూర్యుడు లేనట్టమ్మా? మీకేమైనా అర్థంగా? మేఘాలు అలుముకున్నాయి, మబ్బు కప్పుకుంది, కానీ సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? మేఘాల పైన ఉన్నాడు. సూర్యుడు లేడు అని అనగలుగుతామా? అనలే. మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో దేవుడి సన్నిధిని అనుభవిస్తాం, కొన్ని సందర్భాల్లో దేవుడి సన్నిధిని అనుభవించలేనంత మాత్రాన దేవుడు చెయ్యి వదిలిపెట్టినట్టు కాదు. కాబట్టి విశ్వాసంతో సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత వాస్తవమో, నా పరలోకమందు నా తండ్రి నన్ను పట్టుకోనున్నాడు, నా చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు అన్నది కూడా అంతే వాస్తవం. నా కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణం అర్పించాడని కూడా అంతే వాస్తవం. నేను ఏం ప్రయత్నం చేస్తానంటే, నిజమైన విశ్వాసి, నిజమైన సేవకుడు, నిజమైన కాపరి దేవుడు విడిచిపెట్టే గడియను, దేవుడి సన్నిధి లేని గడియను కోరుకోడు. నాకు వద్దయ్యా ఆ గడియ, తట్టుకోలేనయ్యా దేవుడి సన్నిధి లేకపోతే, దేవుడి ప్రసన్నత లేకపోతే ఆ గడియ నాకు దూరం చెయ్యా అని కన్నీటితో ప్రార్థన చేస్తాడు. యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు ఏమని ప్రార్థన చేశాడు? ఆ గడియ నా యుద్ధం నుంచి నిశ్చితమైతే తొలగించయ్యా. ఇప్పుడు చాలా మందికి ఉన్న ప్రశ్న ఏంటంటే, ఇంత గిన్నె ఏంటి? గిన్నె అంటే ఏంటి? దేవుడి తీర్పు మానవ జాతి మీద రాబోతున్నప్పుడు కీర్తన గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో, యెషయా గ్రంథంలో ఈ గిన్నె గురించి ప్రస్తావన. ఇదే గిన్నెను యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడతాడు. చిట్ట చివరి దినాలు గెత్సేమనే తోటలో ఇదే ప్రార్థన చేస్తాడు. చూపించాలా? ముందుకు చూపించమంటారా? లేకపోతే గిన్నె గురించి కీర్తన గ్రంథంలో ఏముందో చూపిస్తుంది చూడండి. కీర్తన గ్రంథం 75వ కీర్తన 8వ వచనం. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులో ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దానిని పీల్చి మింగివేయవలెను. కనిపిస్తుందా? గిన్నె కనిపిస్తుందా? ఒక పాత్ర ఉందంట, ఆ పాత్రలో ద్రాక్షారసం పొంగుతుందంట, అది ఎవరి మీద పడుతుందంట? భక్తిహీనులందరినీ మింగివేనా? మళ్ళీ ఒక మాట చూద్దాం, వివరించట్లేదు, టైం అయిపోతుందని ముందుకెళ్ళిపోతున్నా. యెషయా గ్రంథం 51, యెషయా గ్రంథం 51వ వచనం 17 వచ్చు. యెరూషలేమా లెమ్ము, యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగినదానా, తూలి పడచేయు పాత్రలోనిదంతటిని తాగినదానా నిలువు. కనిపిస్తుందా? తలపై కదా. ఆ పాత్రలోనిది తాగినదానా అంటే ఏంటంటే, పాత్ర గిన్నె అనగా దేవుని తీర్పు. ఇప్పుడు దేవుని తీర్పు అంటే ఏంటి? ఇంకో వచ్చిన చదివి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం. ఇర్మియా గ్రంథం 25:15. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకు ఇలాగూ సెలవిస్తున్నాడు, నీవు ఈ క్రోధపు మధ్య పాత్రను నా చేతిలో నుండి తీసుకొని నేను పంపుచున్న జనములన్నిటికీ దాన్ని త్రాగింపుము. ఏ పాత్ర అంటే అది? క్రోధ పాత్ర. క్రోధ అంటే కోపంతో కూడినటువంటి పాత్ర, కంపుతో పాటు. గిన్నె అంటే చాలా మంది అంటారు సిలువని, శ్రమలని, కానీ నేనేమంటానంటే తీర్పు, దేవుడి తీర్పు. మరి సిలువ శ్రమలు కాదా? అది కూడా. అంటే మీకు అర్థం చెప్తా. ఇప్పుడు మన జోయల్ ఉన్నాడు, నేను టీచర్ అనుకోడు కాదు. జోయల్ ఎగ్జామ్ రాశాడు, కానీ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయిన దానికి టీచర్లు అప్పుడు పేపర్లో పెట్టుకుంటారు. పేపర్ ఒక మనిషి వచ్చారు, టీచరు ఇట్లా మడత పెట్టి, టీచర్ వస్తారు కదా ఇట్లా పట్టుకొని వచ్చి రిజల్ట్స్ రోజు పెద్దాం ఒకటి మా సార్ ఇది అంటే వచ్చేవాడు. అలా వచ్చి పేపర్లు ఆడేచ్చాడు. ఏరా అబ్బాయిలు కూర్చున్న తర్వాత ఇంకొకరు పేపర్ తీశారు. వచ్చిన తర్వాత ఏరా నీకు 25కు 9 వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అంటాడు సార్. వచ్చిన తర్వాత సార్ ఏం చేస్తాడు? చేతుల్లో చేయి దాపు అన్నప్పుడు చేతితో కొట్టాడు. వెరీ గుడ్. ఇప్పుడు అనుకుందాం, జోయల్ ఉన్నాడు, జోయల్కు మార్కులు వచ్చాయి. సో పేపర్ ఇచ్చారు, జోయల్ 25కు 1 వచ్చినాయి. ఏమైనా 1 వచ్చినాయి అన్న, తప్పు అనుకోకుండా ఉదాహరణ అన్న. ఇప్పుడు 1 వచ్చినాయి అన్నప్పుడు ఇప్పుడు మనోడు తప్పు చేశాడు, లేదా ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. ఏంట్లో? ఎగ్జామ్. ఇప్పుడు మనోడు మీదకి ఏం రావాలా? శిక్ష రావాలి. అదొక ఇప్పుడు చదివారు. ఈ పేపరు నీ చూస్తున్నప్పుడు, నిలబెడుతున్నప్పుడు ఈ పేపర్కు ఆ అబ్బాయికి మధ్య ఏం చేస్తాను? నేను తీర్పు తీరుస్తాను. ఎందుకు తక్కువ వచ్చినాయి, ఎందుకు మార్కులు ఇలా వచ్చాయి, ఎందుకు నువ్వు చదవలేదు, ఎందుకు ఇలా చేశావు, తీర్పు తీరుస్తాను, ప్రశ్న వేస్తా. ఆ ప్రశ్నకు మనోడు, సార్ పొద్దున్నేసి మా నాన్న మా అమ్మ నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, పొద్దున్నే సాక్షి పేపరు, ఈనాడు పేపరు, ఆ తర్వాత ఆరోగ్యశ్రీ తోటల పాలేసి ఇల్లు తిరిగి కష్టపడి ప్రయాసపడుతున్నాను సార్ అంటే, అప్పుడు సార్ గుండె గారి కన్నీళ్ళు నీళ్ళు గారి, అవునా నాయన అయితే నీకు 1 మార్కు రావడం తప్పేం లేదు లేపో అన్నాడు. అలా చెప్పాడనుకో, దానికి ఒక తీర్పు ఉంటుంది. అలా కాకుండా సాయంత్రం అయితే నీకు విధులు తిరుగుతూ సందుతూ ఆడబడితే ఆడ కానొచ్చు. అప్పుడప్పుడు సాయంత్రం పిల్లకాయలు కానొచ్చు. ఏం చేస్తారో బొంగరాలు ఏంటంటే ఆడుకుంటారు పిల్లకాయలు, అవునా? ఇలా ఆడుకుంటూ ఉంటూ ఇలా చేస్తూ ఈ సార్ అడుగుతున్న ప్రశ్నలు, ఈ మార్కులు
దీన్ని ఏమంటారు? ఏమంటారంట? తీర్పు. ఒప్పుకుంటారా? ఈ తీర్పులో మనోడు ఫెయిల్ అయితే వచ్చేదేంటి? అమ్మయ్యా, అర్థమైందా? ఆ శిక్షకు వచ్చే ప్రతిఫలం ఏంటి? నొప్పి, బాధ, వేదన. అర్థమైందా? ఇప్పుడు కంప్లీట్. గిన్నె అంటే ఏంటి? గిన్నె అంటే ఏంటి? తీర్పు. ఆ తీర్పు వెనక వచ్చేది ఏంటి? శిక్ష. శిక్ష అంటే ఏంటి? సిలువ. కదా? సో ఇప్పుడు ఈ గిన్నెను నా యుద్ధ నుంచి తొలగించమంటే ఈ తీర్పు, ఈ శిక్షను, రాబోతున్నటువంటి శిక్షను నా యుద్ధ నుంచి, దానికంటే ప్రాముఖ్యమైనది ఆ గడియ నా యుద్ధ నుంచి తొలగించు ప్రభువా, ఎందుకంటే ఆ గడియను నేను తట్టుకోలేను ప్రభువా. అద్భుతమైన మాట కదా. దైవజనులు యేసన్న గారు ఈ పాట రాశారు. నువ్వు కనిపించని ఈ రోజున, నువ్వు మాట్లాడిన ఈ రోజున ఒక క్షణం ఒక యుగంలా ఉంటుంది ప్రభువా. ఎవరు మాట్లాడకపోతే, దేవుడు మనతో మాట్లాడకపోతే, దేవుని సన్నిధి మనం అనుభవించకపోతే ఒక క్షణం ఒక యుగంలో ఉంటుంది. సో మనం కూడా ప్రభుని అడుగుదాం, ప్రభువా నేను విడిచిపెట్టే క్షణాలు, నీ సన్నిధికి నీ ప్రసన్నతకు దూరం అయ్యే క్షణాలు నాకు వద్దు నాయన. నా జీవితంలో నుంచి దూరం చేయి. ఎల్లవెల్లలా నువ్వు నేను ఐక్యమై జీవించే కృప నాకు ఈ ప్రభు. 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. చిరకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకను నింపి ఇసోపుతో పొడకు తగిలించి ఆయన నోటికి అప్పగించి యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి, ఏంటది? సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. రైట్. సిలువలో కలుపుతున్నటువంటి 5వ మాట ఏంటంటే దప్పిక కొనుచున్నాను అనే మాట. రైట్. ఇప్పుడు నన్ను చూడండి, దప్పికను సర్వసాధారణంగా 2 కోణాలు కొనొచ్చు. ఒకటి శారీరకమైన దప్పిక, ఒకటి అయితే ఆత్మీయమైనటువంటి దప్పిక. అయితే దీంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట చెప్తాను. యేసుక్రీస్తు సేవ ప్రారంభిస్తున్నప్పుడు, మొట్టమొదట తన ప్రసంగం చేస్తున్నప్పుడు, పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి అని సేవ చేస్తూ కొండ మీద ప్రసంగం చేస్తూ ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు అని. చూసారా? దేని కొరకు? నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, వారు తుట్టి పరచబడుతురు అని మాట. ఒక వారం కిందట నా స్నేహితుడు ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. ఆ అబ్బాయి జోధ్పూర్ అనే ప్రాంతంలో జాబ్ చేస్తున్నాడు. ఫోన్ చేశాడు నాకు లాస్ట్ వీక్. ఫోన్ చేసి, సంజు నాకు ఒక సంబంధం వచ్చింది, దీని గురించి నువ్వేమనుకుంటున్నావు చెప్పాను. పెళ్ళి అయిన తర్వాత ప్రతి వాళ్ళు పెళ్లి చేసుకోవద్దు అంటారు. భార్య మంచి అమ్మాయి ఇస్తే పర్వాలే, చెడ అమ్మాయి ఇస్తే కష్టమే, ఇలా కష్ట సుఖాల గురించి బాధల గురించి మాట్లాడితే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకు జీతం ఇంత, నా లైఫ్ ఇది, మా అన్నలేమో పెళ్లి చేసుకోరట, నేనేమో చేసుకుందాం అనుకుంటున్నాను, నువ్వేం చెప్తావు చెప్పాను. సరే, అలా మా ఇద్దరి మధ్య డిస్కస్ చేయనప్పుడు నేను ఒక మాట చెప్పాను, పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు అన్న. అర్థం కదా? పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు అన్న. అర్థం కలదమ్మా? అర్థమైందా? పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు అడిగా. పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఒక ఇమాజినేషన్ ఉంటుంది. ఏంటి ఆ ఇమాజినేషన్ అంటే, నాకు ఇలాంటి అబ్బాయి కావాలా, నాకు ఇలాంటి అబ్బాయి కావాలా, నా లైఫ్ ఇలా ఉండాలా. పెళ్లి కాకముందు కుర్రోడంట పెళ్లి అయిన తర్వాత భార్యను ఊటీకి, కొడైకెనాల్కు, కాశ్మీర్కు, లడక్ అలా పిక్నిక్ టూర్ ఉంటాయి కదా, అట్లా పిలుచుకెళ్ళాలనుకున్నాడు. పెళ్లి అయిన తర్వాత అర్థమైంది ఏంటంటే డీమార్ట్ షాప్కు తప్ప ఎక్కడ పిలుచుకోవాలని అర్థమైందంట. డీమార్ట్ మోర్ షాప్ ఉంటుంది కదా, ఆడికి వెళ్ళి సరుకులు కొని ఇంట్లోకి సరుకులు తెచ్చేదానికే సరిపోతుందంట జీతం అంతా. నేను ఎందుకు చెప్పానంటే, కమ్ టు ద పాయింట్. యవనస్తుల జీవితాల్లో ఇది ఉంటే నేను హ్యాపీగా ఉంటానన్నా, ఇది ఉంటే, ఇది దొరికితే నేను చాలా సంతోషంగా ఉంటానన్నా, కారు ఉంటే బాగుంటుందన్నా, ఇల్లు కొంటే చాలన్నా, ఇల్లు ఉంటే బాగుంటుంది అనుకుంటాం. సరే, ఇల్లు కట్టిన తర్వాత ఆగిపోద్దా? దాంట్లో మనం అనుకున్నాం సొంతమన్నా ఇల్లు ఉంటే బాగుంటుంది ప్రభు అనుకుంటాం. సరే, ఇల్లు వచ్చింది, హ్యాపీగా ఉంటామా? ఉన్నాం. ప్రభు కారు లేదు ప్రభు, కారు ఉంటే బాగుంటుంది ప్రభు అనుకుంటాం. కారు ఉంటుంది, కారు వస్తుంది, హ్యాపీగా ఉంటామా? ఉండలేం. నేనేం చెప్పి చేస్తున్నా అంటే, మనిషికి ఈ లోకంలో ఎంత సంపాదించినా తృప్తి అనేది దొరకదు. ఇంకేమర్థం? అలాగే నేను ఒక మాట అన్నా. ఏంటి ఆ మాట అన్నానంటే, అయ్యా నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా అమ్మాయి, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. నేను ఇదే మాట చెప్పా ఆ అబ్బాయికి, నువ్వు కట్టుకోబోయే అమ్మాయిని నీ జీవితకాలం అంతా తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకెక్కినా నువ్వు తృప్తిపరచను. అలాగే భార్యనైనా సరే, భర్తనైనా సరే, ఏ విధంగా అంటే సంతోషంగా, ఆనందంగా ఏ అమ్మాయి అయినా సరే తన ఆనందాన్ని, తన సంతోషాన్ని తన భర్తలో ఎత్తుక్కుంటాడో, ఏ అబ్బాయి అయితే తన సంతోషాన్ని, తన ఆనందాన్ని తన భార్యలో ఎత్తుక్కుంటాడో వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండలేరు. ఎందుకంటే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అందులో తృప్తి దొరకదు. నీకు అర్థం చెప్తా. ఒక సిగరెట్ తాగాడనుకో, ఫస్ట్ వారం,
రెండో వారం 2 తాగుతాడు, మూడో వారం 3 తాగుతాడు, 4వ వారం 4 తాగుతాడు. అలా తాగి కొద్ది పెరుగుతూనే ఉంటాయి. ఏంటి? సిగరెట్. ఒకప్పుడు చిన్న పెగ్గు, ఆ తర్వాత పెగ్గుల మీద పెగ్గులు తాగుతూనే ఉంటాడు. ఏంది? సారా. కిక్కెక్కదు, పోతున్న కొద్ది బాడీ అలా అయిపోతుంది. అలాగే వ్యామోహం, కామం, చారత్వం, వస్తువులు, ఇల్లు, బట్టలు, సామాగ్రి, బంధువులు, భార్య, పిల్లలు, తృప్తి ఉండదు. మనిషికి తృప్తి ఉండదు, మనిషికి సంతోషం ఉండదు. అలా వెళ్తూ పోతుంటాం. కానీ మనిషికి తృప్తి ఎక్కడ దొరుకుతుందంటే, ఎందులో దొరుకుతుందంటే ఒక్క ఆత్మీయత, ఒక్క ఆధ్యాత్మికత అనే దాంట్లో దొరుకుతుంది. నువ్వు రాజకీయ నాయకుడిగా, సినిమా యాక్టర్గా, నువ్వు మంచి హీరోయిన్గా, మంచి హీరోగా డబ్బు సంపాదించు, ఏమైనా సరే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత తృప్తి ఉండదు. ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు ఆత్మహత్య చేసుకున్నారు, డ్రగ్స్కి అలవాటైన వాళ్ళు, వ్యభిచారానికి అలవాటైన వాళ్ళు, అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నారు. లేరా అండి? ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ తృప్తిని అందులో ఎత్తుకుంటున్నారు. కానీ ప్రభువుని యేసుక్రీస్తు భూమికి వచ్చినప్పుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, తప్పి కొనుచున్న వాళ్ళరా నా ఎదుగు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎక్కడ తీర్చబడిన దప్పిక ప్రభువు యేసుక్రీస్తు యొక్క మాత్రమే దప్పిక. ఆ దప్పిక అద్భుతమైనది. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే అందులో వచ్చే తృప్తి, ఆనందం వేరు. కానీ మన దప్పిక, మన ఆనందము వస్తువుల మీద మనం మెచ్చుకుంటాం. వస్తువుల మీద, వస్తు సామాగ్రి మీద. ఈ సత్యాన్ని తెలియక ఎంతో మంది డబ్బు విషయంలో, భారీ విషయంలో ఆనందపడుతుంటారు. యేసుక్రీస్తు దప్పిక కొంటున్నప్పుడు వారు ఏమిచ్చారు? యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరుచున్నట్లు దప్పికొనుచున్నానని అనెను. తర్వాత 29వ వచనం. దప్పికొంటున్న వారు ఏమిచ్చారంట? చూడండి, చిరకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉన్నారు కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇస్సోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. రైట్, తలపై వర్గం చెప్తా. దప్పి కొట్టే జనరల్గా ఏమి ఇవ్వాలమ్మా? చిరకండి తెలుసా? ద్రాక్ష రసాన్ని కొంచెం మత్తు పదార్థంతో కలిపి స్పంజి తెలుసా? అది చిరక. ఆ మత్తు పదార్థం యేసు తాగడు. అది చూస్తానే చేసి తాగడు, అంటే మత్తు పదార్థం తాగడు. ఎందుకు అది ఇస్తారు? వాస్తవానికి దప్పి కొంటున్నాను అన్నప్పుడు మనం ఏమివ్వాలా? మంచిది ఇవ్వాలా. లోకం ఏమిచ్చింది? చిరకనిచ్చింది. ఎందుకు చిరకనిచ్చింది అంటే శిలువలో ఉన్నాడు కదా యేసు. ఆ శిలువలో ఉన్నప్పుడు ఈ నొప్పి, ఈ బాధ, ఈ పెయిన్ గుర్తుకు రాకుండా ఉండాలంటే ముందుగా పాత కాలంలో ఆపరేషన్ చేసేప్పుడు, ఇప్పుడంటే మత్తు ఇంజెక్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడంటే మత్తు ఇంజెక్షన్ ఉన్నాయి. పాత కాలంలో మత్తు ఇంజెక్షన్ లేవు. సారా ఉంటుంది, సారా తాగేవాళ్ళు ఆపరేషన్ చేసేవాళ్ళు. కొంతమందికి ఎంత తాగినా సారా మత్తెక్కదు. ఎందుకు ఎక్కదు? ముందు ఆల్రెడీ అంటే మరి ఇప్పుడు ముందు ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఎంత తాపిన ఎక్కదు. ఏది? మత్తు. అదంతా వాళ్ళు బాడీ అలవాటు అయిపోతుంది ఇక. కాబట్టి ఆ మత్తు ఎక్కదు కాబట్టి వాడికి ఎంత పోసి ఎక్కదు. కాబట్టి వాడు పోతే ఇంకేమొస్తుంది చెప్పండి? నొప్పి తట్టుకోలేడు. ఊరి నాయన డాక్టర్ నువ్వు పోతే బాగుంటుందండి. నేను ఏం చెప్పి పనిచేసానంటే, యేసుక్రీస్తు శిలువలో వెళ్లాడుతున్నప్పుడు దప్పి గొడుచున్నానన్న అని అంటున్నప్పుడు లోకం ఏమిచ్చింది తెలుసా? చిరకనిచ్చింది. మత్తుతో కూడుతున్న పదార్థం ఇచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద మనం ఏదో సాధించాలి, మన హృదయంలో ఆనందకరమైన, తృప్తికరమైన జీవితం కొరకు వెంపలాడుతున్నప్పుడు ఈ లోకం తప్పుడు సంకేతాలు ఇస్తుంది. ఈ అమ్మాయి ద్వారా నువ్వు ఆనందంగా ఉంటావు, ఈ అమ్మాయి ద్వారా తృప్తి ఉంటుంది, ఈ అబ్బాయి ద్వారా తృప్తి ఉంటుంది, ఈ డబ్బు ద్వారా, ఈ ఆస్తి ద్వారా, ఈ ఇల్లు ద్వారా, ఈ కారు ద్వారా, ఈ బంగ్లా ద్వారా అని తప్పుడు మార్గాల్లో నడిపించే విధంగా ఈ లోకం మనం వెంటాడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏ యవనస్తుడైనా మారుమనసు పొంది ప్రభువును సంతోషం అంగీకరించిన తర్వాత మన జీవితంలో ఎన్నో దేవుని కొరకు తప్పికొనే క్షణాలు. చిన్న ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగలైన దయగల మా దేవా, ఒక్కొక్క పాపిష్టికరమైన బతుకు, ఒక పాపిష్టికరమైన జీవితం నీ సన్నిధిలోకి వచ్చి తన్ను తాను అప్పగించుకోవడం నా వల్ల కాదయ్యా. నీ రాజ్యంలోకి వచ్చేటప్పుడు నేనేం చేయాలో చెప్పు, నేనేం సాధించమంటావో చెప్పు అని కాదు, నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. ఈరోజు సంజీవ్ తేజ, నేను అలాగే నీ బిడ్డలు మోకరించి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, నా వల్ల కూడా కాదయ్యా, నా చేత కాదయ్యా, నా వల్ల కాదయ్యా, నీవే తోడై ఉండి నడిపించాలయ్యా, ఆదరించాలయ్యా. ఎందరైతే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ప్రతి బిడ్డను పేరున జ్ఞాపకం చేసుకో తండ్రి. నువ్వే మాకు తోడై నడిపించు. యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్.